నమస్తే, నేను కిషోర్. ప్రధానంగా బీసీలంతా రాష్ట్ర వ్యాప్తంగా ఏకమవుతున్నారు. గత నెలలో బీసీ సంఘాలన్నీ కలిసి తాజ్ కృష్ణాలో తమ బలం నిరూపించుకునే నేపథ్యం. దీంట్లో భాగంగా బీసీలను ఐక్యతగా ఉంచాలి, బీసీలను రాజ్యాధికారంలోకి తీసుకురావాలని పిడికిల రాజు గారు పోరాడుతున్నారు. అదేవిధంగా ఆయన సోషల్ జస్టిస్ పార్టీ కూడా స్థాపించి బీసీలను ఐక్యత చేస్తున్న నేపథ్యం. ఆయన మనతో ఉన్నారు. ఇంకా అసలు ఏం కొనసాగింపు జరుగుతుంది అనే, బీసీలు రాజ్యాధికారంలోకి రావాలంటే ఎటువంటి సంఘటనలు జరగాలి, నిర్ణయాలు జరగాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిడికిల రాజు గారు నమస్తే అండి. మిమ్మల్ని చాలా కాలంగా మేము ఈ సోషల్ జస్టిస్ పార్టీ నుంచి అదేవిధంగా బీసీల కోసం పోరాటం చేస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎన్నడూ లేని విధంగా తాజ్ కృష్ణాలో బీసీ సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున చర్చ జరిపాయి. రాష్ట్రంలో కూడా దానిపైన చర్చ జరుగుతుంది. అసలు దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు తాజ్ కృష్ణాలో మీటింగ్ అనేది బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తెలంగాణ రాష్ట్రంలోని బీసీల గురించి ఆలోచిస్తున్న ప్రతి మేధావి, ప్రతి జర్నలిస్టు, ప్రతి యువకులు, ప్రతి పోరాట యోధులు అందరూ ఆ మీటింగ్కి హాజరు కావడం జరిగింది. రాజకీయ పార్టీల నుంచి కూడా, కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి, మిగిలిన పార్టీల నుంచి కూడా రావడం జరిగింది. అదేవిధంగా బీసీ సంఘాలు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే బీసీ సంఘాలు నడుపుతారో ఆ నాయకులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఇప్పుడు గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందన్నది వాస్తవం, చారిత్రక సత్యం. ఇది అబ్జర్వ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ అంతో కొంత చైతన్యవంతమవుతారు. ఈ మధ్య బీసీలకు రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం పెరగడం జరిగింది. ఈ స్వచ్ఛందంగా తెలుసుకొని ఆ మీటింగ్కు హాజరై వాళ్ళ మద్దతు, వాళ్ళ అభిప్రాయాలు కూడా ప్రకటించడం జరిగింది. ఈ తాజ్ కృష్ణ మీటింగ్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడే గవర్నమెంట్లో కూడా కదలిక మొదలైంది. వాళ్ళు కూడా అసలు కులగణన అనేది వాళ్ళు ఎన్నికలకు ముందు మేము పోతామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. కానీ సరే అది పోకుండా ముందే, దానికంటే ముందే వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు వాళ్ళ ఆదేశాలు ఇచ్చారు. ఏంటంటే ఈ బీసీ కమిషన్ ఏదైతుందో వాళ్ళకి అప్పచెప్పండి ప్రక్రియ, అప్పచెప్తే దాని ప్రకారం బీసీలను గుర్తించి దాని ప్రకారం ఎన్నికలకు పోదామని వాళ్ళు అనుకున్నారు. యాక్చువల్గా కామారెడ్డి డిక్లరేషన్ పక్కా పెడదాం అనుకున్నారు. కానీ తాజ్ కృష్ణ హోటల్ మీటింగ్లో వాళ్ళకు ఒక అలజడి సృష్టించింది. బీసీలంతా ఏకమవుతారు, మేధావులంతా ముందుకు నడుస్తారు, అందరు సంఘాలందరూ ఒక వేదిక మీదకి వస్తారు అనేది వాళ్ళు గమనించి తక్షణమే దాన్ని కులగణన కూడా చేపద్దామని ఇంటర్నల్గా వాళ్ళ చర్చలో భాగంగా కులగణన కూడా చేద్దామనేది ఒకటి అనుకున్నారు. కానీ ఇప్పటివరకు కన్క్లూజన్ రాలేదు. కానీ ప్రభావం ఖచ్చితంగా ప్రభుత్వం మీద చూపింది, కాంగ్రెస్ పార్టీ మీద చూపింది. నెక్స్ట్ దాని కొనసాగింపుగా కూడా ఎక్కడెక్కడ బీసీ సంఘాలు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తారు. దాని కొనసాగింపుగా కాకుండా మళ్ళీ సత్యాగ్రహ దీక్ష కూడా ఇందిరా పార్క్ దగ్గర చాలా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. దానికి కూడా అన్ని బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు, బీసీ పార్టీల నేతలు పాల్గొన్నారు. దీంతో ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్ వెళ్ళిపోయింది. ఇది ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అంశం ఏదైతుందో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అనేది గ్రౌండ్ లెవెల్ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అనే అంశం పూర్తిగా గ్రాస్ రూట్ లెవెల్ అంశం కాబట్టి అది ఖచ్చితంగా గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో చర్చ జరుగుతుంది. కాబట్టి బీసీ రాజకీయ నాయకులు, బీసీ విద్యావేత్తలు, బీసీ జర్నలిస్టులు అందరూ కొద్దిగా చర్చ జరిగి దాన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే కులగణన జరపకుండా రాష్ట్ర ఎన్నికలు అంటే స్థానిక ఎన్నికలకు రాష్ట్రం పోవడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే నిన్న పొన్నం ప్రభాకర్ కొంత రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక కలిగినట్టుగా స్టేట్మెంట్ కులగణన జరిగిన తర్వాతనే మేము ఎన్నికలకు పోతాం అనే విధంగా చెప్పడం జరిగింది. కానీ దీనిపైన మీకు నమ్మకం ఉందా? అసలు రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి బీసీలకు న్యాయం చేయాలనుకుంటుందా? అది మీ సంఘాలకు కరెక్ట్ అనిపిస్తుందా? లేదు. ఇప్పుడు బీసీ సంఘాల నేతలు ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు, అందరు గమనిస్తున్నారు. ఈ ఉద్యమం గ్రాస్ రూట్ లెవెల్లో నడుస్తుంది. పటిష్టమైన ఒక తీవ్రతరమైన ఉద్యమం ఉధృతం లేస్తదేమని భయానికి దీన్ని చల్లార్చే ఒక కుట్రపూరిత ఉద్దేశంతో పొన్నం ప్రభాకర్ చేసింది. కానీ జీవో రిలీజ్ చేసి చాలా రోజులు అయింది. అదే పొన్నం ప్రభాకర్ డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ నుంచి వాళ్ళ జీవోలో కూడా క్లారిటీ లేదు, కులగణన చేస్తామని లేదు. మరి అన్ని పనులు అంత స్పీడ్గా ఫోర్త్ సిటీ పనులు, మెట్రో రైల్ పనులు అన్ని సంతకాలు చేస్తుండే ఆగమేఘాల మీద, కోట్ల రూపాయల ప్రాజెక్ట్ రిలీజ్ చేస్తుండు. మరి కులగణన ఎందుకు దాన్ని డిలే చేస్తుండు? దాన్ని వాంటెడ్లీ పక్కకు పెడుతుండు ఆ ఫైలు. వాళ్ళ కులగణన చేసే ఉద్దేశం లేదు. నేను ఇచ్చిన ప్రకటన ఏదైతుందో మంత్రి గారు చేసిన ప్రకటన బీసీ ఉద్యమాల మీద
నీళ్లు చల్లడం అనే ఉద్దేశం తప్ప వాళ్ళు కులగన్న చేయాలన్న ఒక చిత్తశుద్ధి ఆ సర్కార్లో లేదు. ఉన్నట్టయితే ఇప్పటికీ అది లెంతీ ప్రాసెస్ కదా, ప్రారంభిస్తే నడుస్తుంటుంది కదా, దాన్ని అటు పక్కకు పెట్టి ఆ ఫైల్ పెండింగ్ పెట్టి మిగిలిన ముందుకు నడుపుకుంటా కులగన్న చేస్తామని ఈ మీటింగ్లలో స్టేట్మెంట్లు ఇచ్చడం కరెక్ట్ కాదు కదా. మేము దాన్ని నమ్మడం లేదు. ఇంకోటి ఇందులో చాలా క్లియర్గా ఏంటంటే కులగణన చేపట్టాలి, ప్లస్ వాటి ఫలితాలు ప్రకటించాలి, ప్లస్ 42% లోకల్ బాడీ ఎలక్షన్లలో రిజర్వేషన్స్ బీసీలకు ప్రకటించాలి. ఇది స్టెప్ బై స్టెప్ ఈ 3-4 స్టెప్స్ ఉన్నాయి. ఈ 3-4 స్టెప్స్ లేకుండా ఏదో పొలిటికల్ ఓవరాల్గా మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చి ఈ పొలిటికల్ స్టేట్మెంట్లతోటి మేము నమ్మేది లేదు. ఖచ్చితంగా అది లాస్ట్ మినిట్ వరకు అది సాధించేంత వరకు పోరాటం చేస్తుంది ప్రభుత్వం. మీరు చెప్పినది సిచ్యువేషన్ చూస్తుంటే ప్రధానంగా 42% అనేది కీలకం. ఎందుకంటే స్థానిక ఎన్నికలు పోవాలంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది 42%. అదేవిధంగా వీళ్ళు ఏదైతే కులగణన చేస్తే ప్రోటోకాల్ ఫలాలు ఏముండాలి, ఎంత రిజర్వేషన్ ఇస్తున్నారు ఏంటి అనేది ఒక ప్రోటోకాల్ రావాలి. అంటే ఈ వ్యవస్థ రావాలంటే ఒక హైడ్రా అని ఇప్పుడు హైదరాబాద్లో ఏ డ్రామా నడుస్తుందో అలాంటి ఒక వ్యవస్థ ఏర్పడితే తప్ప జరగదు. కాబట్టి అలాంటి వ్యవస్థ త్వరగా రావాలంటే మీ ఉద్యమ నాయకులు ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే కార్యాచరణ తీసుకుంటున్నాం. ఆల్రెడీ ఆందోళన నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం చాలా ఒత్తిడికి గురవుతుంది. ఇప్పుడు గ్రామీణ స్థాయిలో, మండలాల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో కూడా ఆందోళన కార్యక్రమాలు రూపొంది జాయింట్ యాక్షన్గా ప్లాన్ చేస్తున్నాం. అందరు బీసీ నాయకులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చినాం. రేపు పెద్దపల్లిలో కూడా ఒక మీటింగ్ ఉంది, తర్వాత వరంగల్లో ఉంది, కల్వకుర్తిలో ఉంది. ఎక్కడ మీటింగ్ జరిగినా బీసీ ప్రజానికం స్వచ్ఛందంగా వస్తున్నారు. ప్రభుత్వాన్ని క్లియర్గా ఒత్తిడి చేస్తాము. మా డిమాండ్ మేము సాధించుకుంటాం. ఇక కుంటి సాకులు చెప్పు, ఆ సాకులు ఈ సాకులు చెప్పి తప్పించుకునే మటుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా చేదు అనుభవం చూపిస్తాం. మేము స్థానిక ఎన్నికల్లో వాళ్ళందరూ ఓడగొట్టే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఇది పిడికిలి రాజుగారు చెప్తున్న అంశము. ఖచ్చితంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో 42% కానీ అదేవిధంగా కులగణన జరగకుండా ముందుకు వెళ్తే కాంగ్రెస్ పార్టీకి మరొకసారి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, చచ్చింది కాంగ్రెసే అన్నట్టుగా చేసి చూపెడతామనే విధంగా బీసీ సంఘ నాయకులు పిడికిలి రాజు గారు చెప్తున్న నేపథ్యం. కెమెరా పర్సన్ సాయిబాబుతో కిషోర్ బాబు, బీసీ టైమ్స్.